స్వయంభుగా ఉప్లూర్ గ్రామంలో వెలసిన బాలరాజ రాజేశ్వర స్వామి మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. అక్కడి వాతావరణం మొత్తం చిన్న వేములవాడను తలపించేలా ఉంది. వేములవాడ లాగే ఇక్కడ కూడా కోడెలను తిప్పే ఆనవాయితీ కొనసాగుతుంది. ఆలయం ప్రాంగణం అచ్చం వేములవాడ లాగే ఉంటుందని, ఇక్కడికి అనేక గ్రామాల నుండి పలు రాష్ట్రాల జిల్లాల నుండి భక్తులు వస్తారని, కోరిన కోర్కెలు బాల రాజేశ్వర స్వామి నెరవేరుస్తాడని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారని, కోరిన కోర్కెలు తీరుతున్నందునే ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుందని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. బాలరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి మేము ప్రతి సంవత్సరం నర్సాపూర్ నుండి విచ్చేస్తున్నాము. ఇక్కడ మన కోరుకున్న కోరికలు వేములవాడ ఎలా ఉంటుందో వేములవాడ కన్నా స్వయంభూగా వెలిసినటువంటి దేవస్థానంగా ఆచరణలో ఉంది. అందుకని ప్రతి సంవత్సరం ఇక్కడికి దర్శనానికి చేస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి భక్తులకు స్వాగతం, సుస్వాగతం. ఉప్లూరు గ్రామ ప్రజల తరపున మేము ముందుగా వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాం. అలాగే మా గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున నేను ఏడీసీ అధ్యక్షుడిగా వాళ్ళకు స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ఎలాంటి సౌకర్యం, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంత ఫెసిలిటీ, అలాగే రూములు కానీ పల్లకి సేవ, అట్లాగే కోడేలు ఉంటాయి, ప్రత్యేక దర్శనం ఉంది. కావున ఇక నెక్స్ట్ వచ్చేవారు కూడా వెళ్ళవేళలా ఈ మందిరంకు బాలరాజేశ్వర స్వామి టెంపుల్కు వచ్చి తమ తమ మొక్కులను చెల్లించుకొని ఇక్కడ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నడుస్తుంది. కావున వాళ్ళందరికీ ఏమన్నా కోరిన మొక్కులుంటే కనుక కలిసి అక్కడ చెల్లించుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా అందరి సహకారం ఉంటాయి. అలాగే ఇక్కడ ఒక విచేసిన ఒక ఏముందంటే బాలరాజేశ్వర స్వామి టెంపుల్కు మొక్కిన మొక్కులు, అలాగే కోరుకున్న కోరికలు ముందు బంగారమై ఆ బాలరాజేశ్వర స్వామి అందరికీ మంచి చేకూరుస్తాడు. అలాగే వారందరినీ ఈ మా ఉప్లూరుకు వచ్చిన వివిధ జిల్లాల మండలాల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ తమ ఇళ్లలోకి క్షేమంగా చేరుకోవాలని మా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున మేమందరం ఆ బాలరాజేశ్వర స్వామిని వేడుకుంటున్నాము. ఓకే, ఓం నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.